ఒక వ్యక్తి 1935 లో పుట్టాడు. ఓకే 1935 లో చనిపోయాడు. అతను చనిపోయే నాటికి అతని వయసు వచ్చి 70 ఇయర్స్. ఓకే. అది ఎలా అయింది పాసిబుల్? ఏంటి అబద్ధం చెప్పాడు లేదు, 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. అతను చనిపోయిన నాటికి అతనికి 70 ఇయర్స్. అంటే అది ఎలా సాధ్యమైంది? పాస్ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న స్మార్ట్ గా 1937 35 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. చనిపోయిన నాటికి 70 ఇయర్స్ అతనికి. అది ఎలా పాసిబుల్ అయింది? క్యాలెండర్ లో డేట్ తప్పాము అతను చనిపోయాడు అన్నది నిజం 1935 లో, పుట్టాడు అన్నది కూడా నిజం 1935 లో. మీరు చెప్పండి, చెప్పకపోతే చూపిస్తాను. క్లూ ఇవ్వండి ఏదో చెప్పుకోరండి, ఆలోచించండి. అంత బ్రెయిన్ ఉంటే ఈ కాలేజ్ ఎందుకు చదువుతాం అది కరెక్ట్, నేను అదే కాదు. అని చెప్పండి. అతను 1935 లో చనిపోయాడు, అది ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి ఆలోచించండి, 1935 లో చనిపోయాడు, అది ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇయర్ కాదు అని అర్థం. అందులో ఆన్సర్ ఉంది, పెద్దలో 90% అదే ఆన్సర్. మీరు చెప్పండి, మీరు చెప్పండి. రూమ్ నెంబర్ హాస్పిటల్ అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి.